5 లక్షల రూపాయలు అంత ఈజీగా నీ చేతుల్లోకి వచ్చాయంటే దొంగతనం చేశావా? తీసుకోండి అమ్మా, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఇంకొక్కసారి నువ్వు అడ్డు రావద్దమ్మా. బుద్ధిగా చదువుకో తల్లి. పాపిరెడ్డి, మీనాక్షి ఒంట్లోంచి ఒక్క రక్తపు చుక్క బయటకొచ్చినా నేను చచ్చిపోతాను. నా పేరు మీనాక్షి. ఏంటి బాస్, అల్లుడు బతికిన ఆనందంలో మీనాక్షి అక్కడ టపాకాయలు కాలుస్తుంటే మీరిక్కడ సిగరెట్ కాలుస్తున్నారా? ఏమంటున్నావురా? నేననడానికి మీరు వినడానికి ఏమీ లేదు. అంతా అయిపోయింది. బెడ్ మీదున్న మీనాక్షి అల్లుడు లేచి డాన్స్ చేస్తున్నాడు. బాస్, ఎలా లేస్తాడ్రా? అది డబ్బు కట్టాలిగా. మీరింకా ఆ భ్రమలోనే ఉండండి. డబ్బు కట్టడాలు, ఆపరేషన్ అయిపోవడాలు అన్నీ జరిగిపోయాయి అక్కడ. రే, 5 లక్షలరా? ఎక్కడి నుంచి తెచ్చింది? దాని దగ్గరున్న డబ్బు కొట్టేసింది నేను. మళ్ళీ ఎలా వచ్చింది అంత డబ్బు? మానవత్వం పరిమళించింది, ఆఫీస్ నిద్ర లేచింది. రే, అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పను బాస్, నగా నట్రా ఆమె తెచ్చిన డబ్బుని మీరు కొట్టేశారు. బాగానే ఉంది. కానీ ఆడదాని కన్నేళ్లు సునామీ కన్నా పవర్ఫుల్. ఆ సునామీ అందరినీ ముంచేసింది. కానీ ఈవిడగారి సునామీ అందరినీ మనుషుల్ని చేసింది. ఆఫీస్కొచ్చింది, అలా 2 కన్నీటి చుక్కల్ని రాల్చింది. అంతే. ఫ్యాక్టరీ కార్మికులంతా ఏకమై కనకవర్షం కురిపించారు. 5 లక్షలు చేతిలో పెట్టి ఆడపడుచుని అత్తారింటికి పంపించినట్టుగా హాస్పిటల్కి పంపించారు. నేల కొట్టాల్సింది మీ కాలుని కాదు బాస్, ఆ మీనాక్షి బతుకుని. అదేంటి బాస్, సీన్ రివర్స్ అయింది. నా మీనాక్షి బతుకు మీద కొట్టమనడానికి ఎంత ధైర్యం రా నీకు? అదే కదా మీ కాన్సెప్టు. కంటెంట్ మారిందిరా. అది ఆడది కాదురా, అందం, అణుకువ, గుండె ధైర్యం, మొండితనం కలగలిపి ఉన్న అప్సరసరా. అలాంటి ఆడది గెలిస్తే ఇంకా అందంగా ఉంటుందిరా. అన్ని క్వాలిటీస్ ఎంతమంది ఆడాలలో ఉంటాయి చెప్పు? అవన్నీ నా మీనాక్షిలో ఉన్నాయి. అలాంటి ఆడదాన్ని అనుభవించాలి, కానీ అధపాతాళానికి తొక్కేయకూడదురా. తప్పు. నేను గెలుపులో ఓడిపోయాను,
కానీ ప్రయత్నంలో గెలిచాను. అర్థం కాలేదు బాస్, కాస్త తెలుగులో చెప్పరా ప్లీజ్. మీనాక్షి నాకు త్వరలోనే ఓ గొప్ప అవకాశం ఇవ్వబోతోందిరా. మీరు కేవలం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాత్రమే, కానీ నేను ఆ కంపెనీకి చైర్మన్ని. నా నిర్ణయాన్ని కాదని హక్కు మీకు లేదు. అత్తయ్య, అమ్మా మీనాక్షి, గూగుల్కి ఎలా ఉందమ్మా? ప్రాణాపాయం తప్పింది, క్షేమంగా ఉన్నాడు. అత్తయ్య, నన్ను క్షమించండి. వృత్తి ధర్మానికి కట్టుబడే క్రమంలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. మీ అనుభవం అంత వయసు లేని నేను మిమ్మల్ని నన్ను క్షమించండి అత్తయ్య. మీనాక్షి, తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన నా 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 తోం తన నా 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 తోం తన దిర నా తోం తదిర నా తోం తన నా నా నా. అత్తయ్య, ఏంటిది? చిన్నదాన్ని మీరు నాకు. చిన్నతనం పెద్దరికం అనేది వయసులో ఉండదమ్మా, బుద్ధిలో ఉంటాయి. ఈ రోజు నా కోడలో నాకు అందనంత ఎత్తులో కనబడుతోంది. అత్తయ్య, ఇచ్చింది కేవలం ఒకే ఒక్క మాట, కానీ అక్కడ పోయేది నిండు ప్రాణం. ఇవ్వడానికి చేతిలో కోట్ల రూపాయలున్నాయి, ఇవ్వగలిగే హక్కు ఉంది. అయినా ప్రాణం కన్నా మాట గొప్పదని, నా అనే వాళ్లకన్నా నమ్మకం గొప్పదని నమ్మి నీ నిజాయితీని నిరూపించుకున్నా గొప్పదానివమ్మా నువ్వు. అత్తయ్య, ఏ ఆడపిల్లైనా అత్తింటి సొమ్ము పుట్టింటికి మోయాలని కాచు కూర్చుంటారు. కాని నువ్వు పుట్టింటి వాళ్ళు పుట్టుడు కష్టంలో ఉన్నా ఓ పసివాడి ప్రాణం పోతుందని తెలిసి కూడా ఎవరి కన్నీళ్లకి లొంగకుండా, స్వప్రయోజనాలకి తలవంచకుండా సంస్థ గురించి ఆలోచించే నీ మనసుకి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయగలనమ్మా? అత్తయ్య, ఏంటిది మీరు? నేనేం చేశాను? నేను గీసుకున్న గీత దాటకూడదనుకున్నాను, కానీ నా మీద నా పుట్టింటి వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను. అందుకే ఆ దేవుడి మీద భారం వేసి ముందుకెళ్లాను. నా మేనల్లుని బతికించుకోగలిగాను. నడిచే శక్తి, నడిపించగల ధైర్యం, నీతికి నిలబడే గుణం, మాటకి కట్టుబడే తత్వం ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు ఈ ఇంటి బాధ్యతలు మోయడానికి నిన్నెన్నుకున్నాడు. ఆయన నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు.
ఇన్నాళ్ళు అపర్ణ కోడలు మీనాక్షి అని చెప్పుకున్నాను. కాని ఇప్పుడు మీనాక్షి అత్త అపర్ణ అని గర్వంగా చెప్పుకుంటానమ్మా. అత్తయ్య అత్తయ్య వదినా మేమొచ్చేసాం. కనకం పద. మాణిక్యం, కనకం ఇదేనా రావడం? అవునక్క. ఏంటదినా రావడం కల్లారా చూసి కూడా మీరు కూడా ఇదేనా రావడం అని అడుగుతారేంటి? మీకు కూడా మా ఆవిడలాగా మతిమరుపు వచ్చేట్టుంది. మతి మరుపు నాకు కాదు, మీకు. అవును కదూ, మర్చిపోయా. మీనాక్షి ఏంటి అలా ఉన్నావు? బాగున్నాను చిన్నత్త. మీరేంటి మొన్నెప్పుడు వస్తామని చెప్పి ఇప్పుడొచ్చారు? అది ఏం చేయమంటావమ్మా, ఊరంటూ వెళ్ళామా నోములు పూజలు వ్రతాలు యాగాలు హోమాలు అంటూ మీ అత్తయ్య ఏ ఒక్క దేవుని వదిలిపెడితేగా. అందరికి బాయ్ చెప్పి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరే సరే, మీరు లోపలికెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వెళ్తాం కానీ వదినా, మీనాక్షి ఇంటి అదోలా ఉంది. ఏం లేదయ్యా, మీనాక్షి వాళ్ళ మేనల్లుడికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? బాబుకి ఏం కాలేదు కదా మీనాక్షి? ఏం కాలేదు చిన్నత్త, ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు. అమ్మయ్యా, కంగారు పడ్డామనుకో. ఇంతకీ మీ మేనల్లుడు? మాణిక్యం, లోపలికెళ్ళమన్నానా? అలాగే వదినా, నువ్వు రావే రావే. మీనాక్షి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా, భోంచేద్దాం. అలాగే అత్తయ్య. అబద్ధం అంటే ఏంటి తెలియని సీతమ్మవారు లాంటి అమ్మగారి మీద నిందలు వేసే రాముడు బాబు మీరు. మీ నాన్నగారికి ఇచ్చిన మాట కోసం మమకారాన్ని కూడా కాదనుకొని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నలిగిపోయిన ఈ తల్లిని అవమానించే మహాత్ములు మీరు. అమ్మగారు కంపెనీ డబ్బు తెచ్చారా? దారి దోపిడీ చేశారా? బ్యాంకుల్లో దోచారా? ఆట ఆడేవాడికి గెలవాలనే ఆశ ఉంటే సరిపోదు బ్రదర్. ఒంట్లో దమ్ముండాలి, కంట్లో గురుండాలి. ఏంటి చాలా డిస్టర్బ్గా కనపడుతున్నావు? కళ్ళల్లో భయం, మొహానికి చెమటలు. అప్పుడే నీకు ఫ్యూచర్ కనపడుతుందా? కరెక్ట్గా చెప్పావు. నా ఫ్యూచర్ నాకు కనబడుతుంది, కానీ అది ఎప్పుడు అనుకునేలాగానే కరెక్ట్గా కనబడుతుంది. నువ్వెంత భ్రమలో ఉన్నావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది తమ్ముడు. నీ ఫ్యూచర్ నీ చెయ్యి దాటి చాలా కాలం అయింది, కానీ ఇప్పుడు కనిపించకుండా పోయింది. అర్థం కాలేదా బ్రదర్? మీనాక్షి తన మేనల్లుణ్ణి బతికించుకుంది. అప్పు చేయకుండా, ఆఫీస్ డబ్బు ముట్టుకోకుండా ఆ పసివాడి ప్రాణం కాపాడింది. అనుకున్నట్టుగానే గెలిచింది. మీనాక్షి ఓడిపోయిందనుకున్న నీ కల కలగానే మిగిలిపోయింది.
సో సాడ్. ఎప్పుడైతే నిన్ను కాదని నాన్న ఆస్తిని మీనాక్షికి అప్పగించాడో అప్పుడే మీనాక్షి 100 మెట్ల పైన కూర్చుంది. కానీ ఈరోజు మీనాక్షి స్థానం 1000 మెట్ల పైకి చేరుకుంది. ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తిత్వం ఉన్న కోడలిగా అమ్మ దృష్టిలో దేవత అయింది. ప్రాణం పోయినా తన స్వార్థం కోసం కంపెనీకి సంబంధించి పైసా కూడా వాడుకొని నిజాయితీ పరురాలుగా వర్కర్లతో హారతులు అందుకుంది. అందరికీ దీపమై వెలుగునిస్తే నిన్ను మాత్రం అదే దీపం కాల్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఇక రేపటి నుండి నీకు దినదినమూ ఒక గండమే. నువ్వు బ్రష్ వేసుకున్న దగ్గర నుంచి రాత్రి బెడ్ ఎక్కేదాకా ప్రతి విషయంలోనూ మీనాక్షి మీద ఆధారపడి బతకాల్సింది. సినిమాకి, సిగరెట్కి, పబ్కి, క్లబ్కి, మందుకి, పెట్రోల్కి అన్నింటికి మీనాక్షి ముందు నిలబడి దేహి అని చెయ్యి చాచాల్సిందే. రాయ్, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పరిస్థితి రాదు, గుర్తుంచుకో. అయితే ఈ అవమానాలని తట్టుకోలేక నీకు తెలియకుండానే ప్రాణం తీసేసుకుంటావేమో. జాగ్రత్త. రాయ్, హాయ్ మీనాక్షి. కంగ్రాట్స్ మీనాక్షి. దేనికి? ఎంతో ధైర్యంగా, ఎంతో సంకల్ప బలంతో గూగుల్ని కాపాడావు. అందుకు అది నా బాధ్యత. బాధ్యత నిర్వర్తించడం గొప్పతనమని నేను అనుకోను. కానీ కష్ట నష్టాల్ని ఒంటి చేత్తో ఎదుర్కోవడం మాటలు కాదుగా. అది నా దృష్టిలో కష్టం కాదు. నేనంటున్నది వృత్తి ధర్మానికి కట్టుబడి భర్తనే పరాయివాణ్ణి చేసి పైసా కూడా ఇవ్వని నీ కృషికోపాన్ని, అసహ్యాన్ని చవిచూసావుగా. ఆ కష్టం గురించి మాట్లాడుతున్నాను మీనాక్షి. కట్టుకున్న వాణ్ణే ఒంటి చేత్తో ఎదుర్కొన్న నీ గట్స్ నాకు నచ్చాయి మీనాక్షి. యు ఆర్ గ్రేట్. ఆ స్థానంలో మా ఆయనే కాదు, ధనరాజ్ గారున్న నేను అలాగే మాట్లాడతాను. అది నా ధర్మం. అది కాదు మీనాక్షి, క్రిష్తో. చూడండి, నేను ఆఫీస్లో చైర్మన్ని, ఇంట్లో మీ తమ్ముడు గారి భార్యని. ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను చైర్మన్ని కాను, ఈ ఇంటి కోడల్ని. మీరు కూడా ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, బాధ్యతగా, పెద్ద మనిషిగా ఉంటే బాగుంటుంది. ఆహా, ఆహా, అబ్బా, అయ్యో, ఆహా, ఎన్నాళ్ళయిందో తృప్తిగా భోంచేసి. వ్రతాలు నోములు అంటూ నన్ను పస్తులు పెట్టి చిక్కి సగం చేసింది నా పిల్లం. ఈ రోజు కుమ్మేయాల్సిందే. కనకం, ఎక్కడున్నావే? త్వరగా రా, వడ్డించు.
అన్నం పెడతా, అని చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలేస్తే 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 అన్నం పెడతా, అని చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. వావ్, నా పెళ్ళామేంటి ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుంది? నేను ఇలా చూస్తుంటే గుండె జలక్ జలక్ అని కొట్టుకుంటుంది. వాట్? అబ్బా 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 ఇంగ్లీష్. నువ్వు అందంగా ఉంటావని, మోడర్న్ డ్రెస్ లో సూపర్ గా ఉంటావని నేను మన ఫస్ట్ నైట్ రోజు చెప్పాను. ఇన్నాళ్ళకైనా నా మాట మన్నించి ఈ డ్రెస్ వేసుకున్నందుకు హ్యాపీ. ఎక్స్క్యూజ్ మై. రాత్రికి అన్ని ఏర్పాట్లు చేశా. ఫుల్ కిస్ మీ. నువ్వేం వడ్డించక్కర్లేదు.